Hi students, welcome to my channel. Now in this class we discuss about binomial theorem series. Next question. So here what is the question is given? X is equals to 5 by 2 factorial into 3 plus 5 into 7 by 3 factorial into 3 square plus 5 into 7 into 9 by 4 factorial into 3 cube plus up to infinity series. So ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ఇదండి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? We need to find out x square plus 4x. సేమ్ యాజ్ సిమిలర్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, సో ఇక మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసాడు. కొంచెం కన్ఫ్యూజింగ్ నోటేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ తోటి మనం కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్. అంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇన్స్టెడ్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ 2 into 1, అదర్వైజ్ ఎనీ వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ 1 2 3 అందులో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం 3 ఫ్యాక్టోరియల్ నోటేషన్ 2 ఫ్యాక్టోరియల్ నోటేషన్ తీసుకున్నాం. బట్ ఇక్కడ మనకు క్వశ్చన్లోనే డైరెక్ట్ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన గివెన్ సిరీస్లో మనకి ఇచ్చిన ఫార్ములాస్లో అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. నేను చెప్పాను కదండి, మనకున్న సిరీస్ నోటేషన్లో టోటల్ 4 ఫార్ములాస్లో మోస్ట్లీ మనకు 4th ఫార్ములానే ఇంపార్టెంట్, దాని రిలేటెడే ఉంటాయని చెప్పాను. సో ఇదే అండి కదా మనకు 4th ఫార్ములా. సో ఈ 4th ఫార్ములాలోకి కన్వర్ట్ అయిపోయింది. ఎందుకు? మనకు అన్ని ప్లస్ నోటేషన్లోనే ఎగ్జిస్ట్ అయిపోతాయి. సో అందుకే నేను డైరెక్ట్ 4th ఫార్ములాను మెన్షన్ చేశాను. సో ఇక్కడ 4th ఫార్ములాలో ఇది ఉందా లేదా చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా చూడండి, 5 by 2 ఫ్యాక్టోరియల్ మనకి ఇది 3 స్క్వేర్ 3 క్యూబ్ అంటే 1 by 3 1 by 3 స్క్వేర్ 1 by 3 క్యూబ్ అంటే x by q హోల్ స్క్వేర్ అండ్ x by q హోల్ క్యూబ్ నోటేషన్. అంటే దీన్ని సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ 3ని ఏం చేస్తున్నాను? ఇంటూ 1 by 3 ప్లస్ 5 into 7 by 3 ఫ్యాక్టోరియల్ 1 by 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 into 7 into 9 by 4 ఫ్యాక్టోరియల్ 1 by 3 హోల్ క్యూబ్ అప్ టు ఇన్ఫినిటీ. బట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందండి? ఎప్పుడైతే మనకు 2 ఫ్యాక్టోరియల్ ఉండాలో ఇక్కడ ఏముండాలి? మనకు స్క్వేర్ నోటేషన్ ఉండాలి. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే క్యూబ్, 4 ఫ్యాక్టోరియల్ అంటే క్యూబ్ నోటేషన్, పవర్ 4 నోటేషన్ ఉండాలి. బట్ మనకి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ క్యూబ్ 3 ఫ్యాక్టోరియల్ పవర్ 2 అంటే ఒక వాల్యూ మనకు డిక్రీజింగ్ నోటేషన్లో ఉంది. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి? ఇక 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ హోల్ స్క్వేర్ అంటే ఇంకొక 3 కావాలి. Here also same as is 1 more 3. Here also 1 more 3. అంటే మనకు డినామినేటర్ పార్ట్లో ఒక 3 కావాలి. సో ఆ 3 కావాలంటే మనం ఏం చేసుకోవాలి? ఓన్లీ డినామినేటర్ పార్ట్లో మనకు యాడ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో మనకు ఫ్రాక్షన్ నోటేషన్ ఉంది అంటే నువ్వు ఏం కన్సిడర్ చేసుకోవాలా? న్యూమరేటర్ బై డినామినేటర్. అంటే ఏదైనా ఒక వాల్యూను నువ్వు తీసుకోవాలి అంటే ఫ్రాక్షన్ నోటేషన్కి న్యూమరేటర్ అంటే మల్టిప్లై చేయాలా, డినామినేటర్ అంటే డివైడ్ చేయాలా. మనకు ఏ వాల్యూ అవసరం ఉందో ఆ వాల్యూను మల్టిప్లై అండ్ డివైడ్ నోటేషన్ తీసుకోవాలి. అదొక కండిషన్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది? మనకు ఎప్పుడైతే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ కనిపిస్తుంది అది ఎన్నో టర్మ్ అండి? మనకు 1 ఈజ్ ద ఫస్ట్ టర్మ్, 1 ఫ్యాక్టోరియల్ సెకండ్ టర్మ్, 2 ఫ్యాక్టోరియల్ థర్డ్ టర్మ్. అంటే మన క్వశ్చన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందండి? థర్డ్ టర్మ్ నుండి స్టార్ట్ అయిపోయింది. అంటే మనకి 2 టర్మ్స్ ఉన్నాయా? లేవు. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్లో యాడ్ చేయాల్సినవన్నీ ఏంటి అండి? ఒకటి 1 ప్లస్ p by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x by q, ఈ టర్మ్ని యాడ్ చేయాలా. నెక్స్ట్ ఏముంది? మనకు డినామినేటర్లో ఒక 3 కావాలి కాబట్టి నేను ఏం తీసుకుంటున్నా? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3. సో నేను 2 కండిషన్స్ని తీసుకుంటున్నా, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3. చెప్పండి ఒకసారి. x ఈజ్ ఈక్వల్స్ టు 5 by 2 ఫ్యాక్టోరియల్ 1 by 3. ఇక్కడ నేను ఏమంటున్నా? డినామినేటర్లో ఒక 3 కావాలి కాబట్టి తీసుకున్నా, స్క్వేర్ నోటేషన్లో కన్వర్ట్ చేసుకున్నా. సో డినామినేటర్కి వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటండి? న్యూమరేటర్ పార్ట్. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై అండ్ డివైడ్. సో ఈక్వేట్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లై చేస్తున్నా అండ్ డివైడ్ చేసేస్తున్నా. సో 3 into 5 into 7 by 3 ఫ్యాక్టోరియల్. సో న్యూమరేటర్లో మల్టిప్లై చేసా, డినామినేటర్లో డివైడ్ చేసా. సో ఈక్వేట్ అయిపోయింది. మనకు 3 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ 3 into 5 into 7 into 9 by 4 ఫ్యాక్టోరియల్ 1 by 3 హోల్ పవర్ ఆఫ్ 4. సో క్యూబ్ ఉన్నది మనకి ఎందులో కన్వర్ట్ చేసుకున్నా?
పవర్ 4లోకి. ఎందుకు? డినామినేటర్లో ఒక టర్మ్ని మల్టిప్లై చేశా కాబట్టి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ నేను 3ని తీసుకున్నా. సో ఫైనల్గా నాకు ఫార్ములా నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. బట్ మనకి ఇంకేం తక్కువ అయిపోయినాయండి? ఈ 2 టర్మ్స్ తక్కువ అయిపోయినాయి. 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ x/q నేను బోత్ సైడ్స్లో యాడ్ చేస్తున్నాను. చూడండి 1 ప్లస్ p. ఓకే, మరి మన p వాల్యూ ఎలా తెలుస్తుంది సార్ అని డౌట్ రావచ్చు. మనకు సెకండ్ టర్మ్లో p వాల్యూ తెలుస్తుంది అండ్ p ప్లస్ q వాల్యూ. సో సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? p. సో ఫస్ట్ వాల్యూ ఏముందండి? p. అంటే p ఈజ్ ఈక్వల్స్ ఏం తెలిసిపోతుంది మనకు? 3 తెలిసిపోతుంది. నెక్స్ట్ టర్మ్ ఏమైపోతుందండి మనకి ఇక్కడ? p ప్లస్ q అండ్ p ప్లస్ 2q. నెక్స్ట్ టర్మ్ ఇది వచ్చేసింది. సో ఇక్కడ కూడా p ప్లస్ q p ప్లస్ 2q, p ప్లస్ q p ప్లస్ 2q. అంటే మనకు ఫస్ట్ టర్మ్ ఆటోమేటిక్గా ఏం తెలిసిపోతుందండి? మనకు p అని తెలిసిపోతుంది. సో అందుకే నేను p ప్లస్లో ఏం తీసుకుంటున్నా? 3/1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ నాకు x/q నోటేషన్ కావాలి సార్. సో ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తుంది x/q హోల్ స్క్వేర్, x/q హోల్ క్యూబ్, x/q హోల్ పవర్ ఆఫ్ 4. అంటే x/q ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చండి? 1/3 ప్లస్ x యాడ్ చేస్తున్నా కాబట్టి నేను అడిషన్ తీసుకున్నాను. ఓకే, సో అందరికి అర్థమైందండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్లో మనం యాడ్ చేయాలి. 1 ప్లస్ 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 ప్లస్ రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 ఇంటూ 5/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ అప్ టు ఇన్ఫినిటీ. చెప్పాను కదండి లాస్ట్ క్లాస్లో నేను, మనకు ఫార్ములాలోకి కన్వర్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 3 టర్మ్స్ ఎనఫ్. మనకు 4th టర్మ్ అండ్ 5th టర్మ్ లేకపోయినా పర్లేదు. దాన్ని నేను నోటేషన్ తోటి చూపిస్తున్నాను, ఇన్ఫినైట్ సిరీస్ తోటి నోటేషన్ చూపిస్తున్నాను. మనకు ఫార్ములాలోకి కన్వర్ట్ అయిపోయిందంటే 3 టర్మ్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ అందరికి అర్థమైంది కదండి. ఈ ఒక్క స్టెప్పే ఈ క్వశ్చన్లో మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. ఫస్ట్ స్టెప్లో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3 తీసుకున్నా, ఫార్ములాలోకి కన్వర్ట్ అయిపోయింది. రిమైనింగ్ ఫార్ములాలో మిస్ అయిన ఈ 2 టర్మ్స్ని యాడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ ఉండే టర్మ్ ఏంటిదండి? p వాల్యూ. సో ఫార్ములాతో కంపేర్ చేస్తే నాకు p వాల్యూ ఏం తెలిసిపోతుందండి? 3 అని తెలిసిపోతుంది. సో యాడ్ చేశాను, ఇప్పుడు కంపేర్ చేస్తున్నా. 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q. అంటే ఇక్కడ మనకు p ఈజ్ ఈక్వల్స్ టు ఏం తెలిసిపోతుంది? 3 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటిది? p ప్లస్ q. p ప్లస్ q అంటే ఏంటిదండి? 5. p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 5. సో నాకు q వాల్యూ రావాలంటే p దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? నేను 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 5. q ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 3 టేక్ రైట్ సైడ్ -3. సో ఫైనల్లీ q ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 2. 5 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిది? x/q టర్మ్లో x వాల్యూ కావాలి. అంటే ఫస్ట్ x/q అంటే ఏం తీసుకోవాలంటే నేను 1/3 తీసుకోవాలి. x/q ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదండి? 1/3. మళ్ళీ నాకు x వాల్యూ కావాలంటే q వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 1/3. సో డినామినేటర్లో ఐ డోంట్ వాంట్ టు 2. సో దట్ ఈస్ టేక్ రైట్ సైడ్. x ఈజ్ ఈక్వల్స్ టు 2/3 అయిపోతుంది. డినామినేటర్ అంటే ఫ్రాక్షన్ నోటేషన్ ఉన్నప్పుడు డినామినేటర్ రైట్ సైడ్ వెళ్ళిపోతే న్యూమరేటర్, న్యూమరేటర్ రైట్ సైడ్ వెళ్ళిపోతే డినామినేటర్ అయిపోతుంది. సో ఫైనల్గా నేను కంపేర్ చేస్తే నాకు ఏమొచ్చేసినాయి? p, q అండ్ x. సో ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందండి మనకు? 1 ప్లస్ ఇక్కడ ఏం రాయొచ్చండి మనకు? 3/1 ఫ్యాక్టోరియల్. వాట్ ఈస్ ద 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ? 1 ఓన్లీ. మనకు 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటిదండి? 1 ఓన్లీ. సో 3/1 అంటే మనం ఏం అజ్యూమ్ చేసుకోవచ్చు? 3గా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? 1/3 అంటే 3 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది మనకు. సో ఇక్కడ మనకు 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అయిపోతుంది. అంటే 3/1 ఇంటూ 1/3 ఏమైపోతుందంటే సింపుల్గా 3 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ మనకు వాల్యూ ఏం ఎగ్జిస్ట్ అయిపోయింది? 1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెడ్యూస్ చేస్తే నాకు ఏమొచ్చేసింది? 1 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఇక రైట్ హ్యాండ్ సైడ్ ఎంటైర్ ఈక్వేషన్ పార్ట్ అంటే ఏం రాయొచ్చండి మనకు 1 - x హోల్ పవర్ ఆఫ్ -p/q. అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో ఈ రైట్ హ్యాండ్ సైడ్ దగ్గర నేను ఏం రాయాలి ఇప్పుడు? 1 - x హోల్ పవర్ ఆఫ్ -p/q. 1 - x హోల్ పవర్ ఆఫ్ -p/q. Here 1 + 1 is equals to 2 plus x is equals to, now substitute 1 minus, what is the x value? 2/3 whole power. What is the p and q value? 3 and 2, 3/2. Next 2 plus x is equals to LCM 3 minus 2
by 3 whole power minus 3 by 2. 2 plus x is equals to 3 minus 2 is equals to 1 by 3 whole power minus 3 by 2. సో మనకు ఆల్రెడీ ఫార్ములా సేమ్ సిమిలర్ ఫార్ములా అండి. ఏంటిది? a by b whole power m is equals to ఏం రాయొచ్చండి? b by a whole power మైనస్ m. ఎప్పుడైతే మనకు పవర్స్లో ఉన్న సైను చేంజ్ అవ్వాలంటే ఇంటర్చేంజ్ ద పొజిషన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ a బై b పవర్ పాజిటివ్, ఇక్కడ b బై a పవర్ నెగిటివ్. అంటే పవర్ ప్లస్ నుంచి మైనస్లోకి కన్వర్ట్ అయిపోయినప్పుడు ఏం చేయాలి మనం? న్యూమరేటర్ గోస్ టు డినామినేటర్, డినామినేటర్ గోస్ టు న్యూమరేటర్. సో నేను ఇక్కడ పవర్ మైనస్ ఉంది, అది నాకు పాజిటివ్లోకి కన్వర్ట్ కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? నేను పొజిషన్స్ని చేంజ్ చేయాలి. 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 కిందికి వెళ్ళిపోవాలా, 3 పైకి రావాలా. ఇంటర్చేంజ్ ద పొజిషన్స్ అంటే ఏంటి రాయొచ్చు? 3 by 1 హోల్ పవర్ ఆఫ్ 3 by 2. సో ఫైనల్లీ 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 3 by 2 అండి. ఇది నాకు నోటేషన్ వచ్చింది. బట్ నాకు కావాల్సింది ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x వాల్యూ. ఎక్స్కు స్క్వేర్ నోటేషన్ ఉంది, బట్ మనకి ఇక్కడ స్క్వేర్ నోటేషన్ ఉందా? లేదు. నేను స్క్వేర్ నోటేషన్ రావడానికి, ఇక్కడ రిమూవ్ అవ్వడానికి ఏం చేస్తున్నాను? స్క్వేర్ ఆన్ both sides. 2 plus x whole square is equals to 3 power 3 by 2 whole square. So simply ఇక్కడ 2 gets cancel. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందని మనకు? a plus b whole square ఫార్ములా. a square 4 b square x square plus 2ab 2 2s 4 into x 4x is equals to, ఇక్కడ మనకు మిగిలింది ఏంటిదండి? మనకి 3 పవర్ 3. 3 పవర్ 3 అంటే మనం ఏం రాయొచ్చండి? 27. 3 3s 9, 9 3s 27. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 27 సేమ్ యాజ్ ఇట్ ఈస్. హియర్ ప్లస్ 4 టేక్ రైట్ సైడ్ ఎంతండి? -4 అయిపోతుంది. సో ప్లస్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు? మైనస్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 27 minus 4 హౌ మచ్ అండి? 23. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అండి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ సిమిలర్ క్వశ్చన్. సో మనకు ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏం వచ్చేసిందండి? ఓన్లీ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3. ఒక కాన్స్టాంట్ వాల్యూని మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద అనదర్ క్వశ్చన్ ఇన్ సిరీస్ నోటేషన్ ఇన్ బైనోమియల్ థీరం. లాస్ట్ వన్ క్వశ్చన్ ఈస్ దేర్, దట్ ఈస్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.